హాయ్ అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇగో చికెన్ ఇట్లా కడిగేసేసి పసుపు వేసి కడిగేసేసి ఇక్కడ పెట్టాను. కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. 2 స్పూన్లు కారం వేసుకుందాం. రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. ఇదంతా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇదంతా ఇప్పుడు కలిపేసుకుందాం. మొత్తం కలిపేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసుకుందాం. ఇదిగోండి ఇందులోకి ఇప్పుడు చికెన్లోకి గ్రేవీకి పేస్ట్ తయారు చేద్దాము. 3 టమాటాలు, 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు 4, ఇవి చూడండి స్టార్ అనాస, దాల్చిన చెక్క పీసులు 3, 5 లవంగాలు, 3 ఇలాచి. ఇదంతా ఇప్పుడు పేస్ట్ పెట్టేసుకుందాం. ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు కొంచెం నూనె కాగంగానే ఒక ఆనియన్ కట్ చేశాను, 5 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఇది వేసేసిన తర్వాత ఇందాక పట్టుకున్న పేస్ట్ వేసేసుకున్నాను. ఆనియన్స్ నూనెగా అయిపోయిందండి. ఆనియన్స్ వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆనియన్ ఇందాక పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇదిగోండి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. అలాగే టమాటా మసాలా ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కలిపి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నామండి. ఇది మంచిగా నూనెలో ఒక 5 మినిట్స్ మంచిగా వేగనివ్వండి. వేయగండి ఇట్లా వేగిపోయింది, నూనె పైకి వచ్చింది కదా. ఇట్లా ఉన్నప్పుడు ఈ ముక్కలు వేసేసుకోండి. ముక్కలన్నీ ఒకసారి ఇందులో అంతా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇదిగోండి మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకోండి ఒకసారి కూర అంతా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికిన దాకా ఉంచండి. ఇదిగోండి ఇట్లా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా వేసేసుకోండి. పెరుగు వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి. కూర కూడా చాలా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది. చికెన్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. మంచిగా ఇట్లా కలిపేసి మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ స్టవ్ మీద అట్లా పెడదాం. కూర చూద్దాం ఒకసారి. మంచిగా ఆయిల్ పైకి వచ్చింది కదా చూడండి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఎంత తింటే అంత మంచిదండి. అందులో ఎంత కొత్తిమీర వేసినా కూరలో చక్కగా మగ్గిపోతుంది. కొత్తిమీర వేసినట్టే కనపడదు. మంచిగా ఉడకనివ్వండి. ఇందులోకి విత్ పెరుగు చట్నీ విత్ బగారా రైస్ మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకున్నాం. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, దాంతో తీసుకున్నాను వాటర్. ఆ జార్లో కొన్ని పడతాయండి వాటర్, కొంచెం పోసుకోండి. వాటర్ 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకున్నానండి. నేను ఇంట్లో పట్టుకున్న మసాలా పొడి వేస్తున్నాను. మసాలా పొడి అదేనండి ధనియాలు,
దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, స్టార్ అనాస వేసి పట్టారండి మసాలా పొడి. అది వేసేసుకున్నాను. షాప్లో తీసుకొచ్చిన ప్యాకెట్ కూడా ఒకటి వేసేద్దాం. గరం మసాలా అండి. చికెన్ మసాలా లేకపోతే ఎప్పుడైనా గరం మసాలా ఉన్నా వేసేసుకోవచ్చండి. గరం మసాలా అన్నింటిలో వాడుకోవచ్చండి. మటన్ మసాలా వాడుకోవచ్చు, మటన్లో వాడుకోవచ్చు, చికెన్లో వాడుకోవచ్చు, కర్రీస్లో వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా దీనిపైన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి దీన్ని మంచిగా ఉడకనిద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. నాకైతే సరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు ఉంటే కొంచెం ఉప్పు వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. దీన్ని మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఎలా ఉడుకుతుందండి కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకనివ్వాలండి. ఒకసారి చూద్దాం కూర. ఇంకా కొంచెం నీరు లాగాలండి. కొంచెం నీరు ఎగిరిన తర్వాత అప్పుడు పని చేద్దాం. ఇదిగోండి ఇట్లా ఉడికిపోయింది కూర అంతా చక్కగా ఇట్లా గ్రేవీతో. ఇది బగారా రైస్ కదండి. బగారా రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదిగోండి ఒక బౌల్లో తీసేసుకున్నాం. టేస్టీ చికెన్ కర్రీ. చాలా ఈజీ అండి. అందరు ఇళ్ళల్లో రెడీ చేసుకోండి, టేస్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.